అందరికీ నమస్తే. నమస్తే. ఈరోజు అయితే సండే కదా, మన బామ్మద్ది కూడా ఒకడు వచ్చాడు. ఇలా ఏం కర్రీ చేసుకుందాం అని అడిగి వాడు ఏది కావాలంటే అదే చేసి పెడదాం ఈరోజు అయితే. ఓకే. సో లెట్స్ గో, అడుగుదాం వాడిని. రా, ఏం కర్రీ కావాలరా? ఏం కర్రీ తింటావు? హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఫిషా, చికెనా, మటనా? చికెన్ తింటావా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? సరే ఓకే, చికెన్ చేసేద్దాం. సో వాడైతే చికెన్ కావాలన్నాడు. అయినా నేను ఆల్రెడీ చికెన్ కర్రీ అనేది చేసి యూట్యూబ్లో పెట్టా, కానీ మళ్ళీ చేద్దాం వాడి కోసం. వాడు చికెన్ అయితే అడిగాడుగా. ఫిష్ అడుగుతాడు అనుకున్నా, కానీ వాడు ఫిష్ అయితే అడగలేదు, చికెన్ అడిగారు కాబట్టి చికెన్ అయితే చేసి పెడదాం మళ్ళీ. సరే. సో గాయస్, ఇప్పుడే బయటికి వెళ్ళి చికెన్ అయితే తెచ్చుకున్నాం గాయస్. సో అవునా, నిజమా? లెట్స్ గో, కర్రీ అనేది చేసేద్దాం. సో గాయస్, ఇప్పుడైతే చికెన్ కర్రీ స్టార్ట్ చేయబోతున్నాను మన స్టైల్లో. ఫస్ట్ అయితే నచ్చినంత ఆయిల్ పోసుకోవాలా. ఆ తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు, సో మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలా. ఆ తర్వాత ఈ కలర్ వచ్చి ఆ టమాటో అయితే వేసుకున్నాం. ఒక చెంచా పసుపు, మూడు స్పూన్లు అయితే కారం వేసుకోవాలి. నెక్స్ట్ అయితే అల్లం పేస్ట్ వేసుకోవాలి. మన దగ్గర అయితే మిక్సీ లేదు కాబట్టి రెడీమేడ్లో అల్లం పేస్ట్ అనేది తెచ్చుకున్నాం. మీరైతే మిక్సీలో పట్టుకొని వేసుకోండి, టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. అవునా, నిజమా? సో నేను కూడా చెప్పానంట, మాకు నమ్మకం లేదురా, కానీ మన స్టైల్లో చేసి పెడదాం. ఇలా చికెన్ కర్రీ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెబుతారు. చెంచన్నర వేసుకోండి. ఈ రకంగా బాగా మిక్స్ చేసుకోవాలి అన్ని మసాలాలన్నీ. యాక్చువల్గా నాకు కర్రీ అయితే రాదు, వంటతో ఏదో తేడాగా ఉందేంటి, కాబట్టి నేను ఇంతకు ముందు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు. సో మరి కర్రీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెబుతున్నాం మనవాడైతే. చికెన్ మసాలా ఒక చెంచా, ధనియాల మసాలా 2 చెంచాలు, సో గాయ్స్, మసాలాలన్నీ ఈ టైప్లో కలవాలా. తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు మనమైతే చికెన్ వేసుకుందాం.
చికెన్లో నుంచి వాటర్ వచ్చేదాకా ఒక 5 minutes మూత పెట్టుకుందాం. 5 minutes later. సో ఇప్పుడైతే చూసేద్దాం వాటర్ అనేది వచ్చినా లేదు. సో ఈ విధంగా అయితే వాటర్ అనేది రావాలి గైస్. కళాయి ఏమో చిన్నది అయిపోయింది, చికెన్ ఏమో ఎక్కువ అయిపోయింది. సో గైస్ కొన్ని వాటర్ అయితే పోసుకోవాలా, మనకి గ్రేవీ టైప్లో కావాలి కాబట్టి చికెన్ మునిగేంత వాటికి. మీకు అటు ఇటు మిక్స్ చేసుకొని ఒక 10 minutes అయితే మూత పెట్టుకోవాలి గైస్. మధ్య మధ్యలో ఇట్లా కలుపుకోవాలి గైస్ కర్రీని అయితే. కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దించుకున్నాం. సో గాయస్ కర్రీ రైస్ అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాం. ఈ దొర టేస్ట్ చూసి చెబుతాడు ఎలా ఉంటుందో. కర్రీ ఎలా ఉంది మామ? నాకు వాంతి వస్తుందిరో. జంపర్ మే బంపర్, సూపర్ టేస్ట్. సూపర్ ఉంది. అనుకోలేదు ఇంత బాగా చేస్తామని. ఓకే థ్యాంక్ యూ.